అదే గౌతమ్ గారు, ఈ వ్యాఖ్యల గురించి మీ కామెంట్ ఏంటి? దివాకర్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారి ఒకటేంటంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు సభ్యత సంస్కారాలతో ముఖ్యంగా బహిరంగంగా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దట్టు పబ్లిక్ గా పొలిటికల్ గా ప్రొవోకేటింగ్ గా మాట్లాడేటప్పుడు నాకు అనుమానం వస్తుంది, అసలు ఇప్పుడు ఫ్యాక్షన్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వమే ఏమన్నా పథకం పన్నిందా అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకనంటే అలాంటి వైఖరిని దివాకర్ రెడ్డి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమని ఉండాలి, దివాకర్ రెడ్డి గారు ఇలాంటి కులాల ప్రస్తావన ఇవన్నీ ఇక్కడ వద్దు, ఇది మనం జన్మభూమి కోసమో లేకపోతే ప్రాజెక్టు కోసమో పవిత్రమైన దానికోసం వచ్చాం, రాజకీయాలు ఇవన్నీ వద్దని నివారించాలి కదా, నివారించాల. ఆయన హెచ్చరికలు చేసేళ్ళారు కనుక దాన్ని తీవ్రంగా ఎవరైనా సరే తీవ్రంగా ఖండించాల్సిందే. ఐ థింక్ తెలుగుదేశం వారు కూడా దాని మీద రివ్యూ చేసుకోవాలి. సాయిబాబా గారు చెప్పింది ఒక పాయింట్ నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉండగా మాత్రమే ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టారు, తర్వాత ఖర్చు పెట్టలేదు అనేది తప్పు, పచ్చి అబద్ధం. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనూ కొన్ని ప్రాజెక్టులు ఖర్చు పోయాయి, రోసయ్య గారి హయాంలోనూ ఖర్చు అయ్యాయి. కనుక కాంగ్రెస్ పార్టీగా మేము వారిని ఏం కోరుతున్నామంటే ఇప్పటికైనా నిజంగా మీరు ఇరిగేషన్ మీద కనుక డిబేట్ చేయాలనుకుంటే, చర్చ చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక గతం ఉంది, దాని వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఖర్చు చేశారు, తర్వాత చేయలేదు. మీరు ఇంకొక వారు చెప్పారు ఆ రోజు జలయజ్ఞంలో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున, ఇప్పటికే ప్రచారం చేస్తారు. ఆ రోజు జరిగింది ఏంటి, ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ విచారణ చేశారు. ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి మారుతి అప్పుడు ఇరిగేషన్ సీఈగా పనిచేసిన ఆయన కూడా అటెండ్ అయ్యి పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని ప్రాజెక్టుల దగ్గర పబ్లిక్ హియరింగ్ చేశారు. అక్కడెక్కడ ప్రూవ్ కాల. దివాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంతా ఒకే పార్టీలో ఉంటుండేవాళ్ళు ఒకప్పుడు, అంతే కదా. కాబట్టి అదంతా వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ గురించి వాళ్ళకి. కాకపోతే దివాకర్ రెడ్డి గారు ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ పాత విషయాలు చెప్తా ఉండి ఉంటారు. ఏదేమైనప్పటికీ అది 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 వేదికగా చెప్పటం అంత సబబు కాదు. సాయిబాబు గారు, అంటే వేదిక మీద ముఖ్యమంత్రి గారు వారించలేకపోయినా తర్వాత అయినా ఆయనకి చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో ఇలా బహిరంగ వేదిక మీద మాట్లాడినప్పుడు కూడా కొంత విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది, మళ్ళీ అది రిపీట్ అయింది. సో దాని గురించి ఏమన్నా వారన్నట్టు గౌతమ్ గారు అన్నట్టు ఆలోచించుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఋషి గారు, ఇటువంటి వ్యాఖ్యానాలు చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీ తన నిజమైన కార్యకర్తల్ని అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్యాక్షన్ గొడవల వల్ల అనేక వాటి వల్ల కోల్పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఫ్యాక్షన్ గానీ ఇంకోటి గానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించారు. దివాకర్ రెడ్డి గారి తర్వాత పర్సనల్ గా ఒకే ఒక్క నిమిషం ఋషి గారు ఒకే ఒక నిమిషం. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు లాస్ట్ టైం వ్యాఖ్యల తర్వాత ఒకసారి నాకు కనిపించారు, డైరెక్ట్ గా చెప్పారు. అక్కడ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నేను బూట్లు నాకే వ్యక్తిని అని అన్నారు. నేను ఎటువంటి వాడినో అందరికీ తెలియదా? నా జీవితంలో నేను స్వతంత్రంగా పార్టీలో ఉంటా కూడా అన్నారు. అటువంటి వ్యాఖ్యానాలకి వాళ్ళ పార్టీ గాని వాళ్ళు గాని చింతించకుండా ఇటువంటి చేస్తే నేను రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయితే పోయి కొట్టేవాడిని అనేది ఆ ఇందులో ఉన్నారు. ఇవి అనవసరమైన వ్యాఖ్యానాలు. మనం ఈ విషయం గురించి చర్చించకుండా మనం ప్రజలకు అవసరమైన విషయాలు చర్చించుకోవడం. ఇప్పుడు జేసీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా జేసీ దివాకర్ రెడ్డి గారు ముచ్చుమరి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి సభలో ఏం మాట్లాడారండి? ఒక ప్రతిపక్ష నేతని, ఒక 67 మంది శాసనసభ్యులు, సరే సంఖ్య మీరు కొంతమంది కండవాళ్ళతో కప్పుకున్నారనుకోండి, సంఖ్య ఏదైనా ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి వాడిని వాడు అని ఆయన కరెక్ట్ కాదని చెప్పారు, బహిరంగం కూడా చెప్పారని చెప్పారు. సాయిబాబు గారు ఇంకొక విషయం చెప్పండి, ఎక్కడ అవినీతి జరిగినా దేశంలో ఒక మాట సాయిబాబా గారు చెప్తున్నారు కాదు, నిజమే. కానీ రాయలసీమలో ఇప్పుడు ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చాయి. తెలుగుదేశం మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశము, కాంగ్రెస్, చంద్రబాబు హయాంలో, ఎన్టీఆర్ హయాంలో, రాజకీయ అన్ని దశల్లో కూడా అటు ఇటు మోతుబర్లను నిలబడడం జరుగుతూనే ఉంది. జేసీ దివాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పెద్ద సన్నిహితుడు ఏమి కాదు, నిజానికి వాళ్ళు భిన్న ధృవాలే. ఆయన అక్కడ ఉండడానికి ప్రయత్నించి ఈ పార్టీలో చేరి ఎంపీ ఇదంతా నడుస్తుంది. ఇదంతా ఉన్నప్పుడు అభివృద్ధి మీద కేంద్రీకరించాల్సిన అవసరం చాలా ఉంది తప్ప తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎన్నికల నాటికి మళ్ళీ వేడి పెరగాలి అనే ఒక ధోరణిలో కనుక వ్యవహరిస్తే రాయలసీమ వెనకబాటు కాదు కదా. మళ్ళీ అటు ఇటు ముఠాలు చేరడం, మళ్ళీ
రాజకీయ దానికి మళ్ళీ సామాజిక వాళ్ళే కారణం సమీకరణాలే జరుగుతాయి. ముందు ఆ మౌలికమైన మార్పు రావడం చాలా అవసరం. ఇందులో ఎవరు ఎక్కువ, సాయిబాబు గారు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, బ్లాక్ షెల్ అని ఐటీ కన్నుపడింది. మహారాష్ట్ర వ్యవహారం లేకపోతే యూపీ వ్యవహారాలు ఆ తీగలాగితే డొంకలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర కదిలాయని చెప్పి నిన్న పయ్యావుల కేశవ్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఏంటి అసలు ఈ వ్యవహారం? అంటే మహారాష్ట్ర మాజీ సీఎం కంపెనీలు లేకపోతే మాయావత్ సోదరుడు ఆనంద్ కుమార్ ఉత్తుత్తి కంపెనీలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇంకొక సీరియస్ గా ముందుకెళ్ళి ఆయన త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు, కంపెనీ పార్టీని OLX లో కూడా పెట్టేసుకోవాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇక్కడ ఋషి గారు, ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతపరంగా చేస్తున్న పోరాటం అండి. ఎక్కడైతే సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా అనేక వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీల్లోకి ప్రవహించినాయి అనేది రాజశేఖర్ రెడ్డి గారి బతికుండగానే ఫిబ్రవరి 2009లోనే తెలుగుదేశం పార్టీ రాజా ఆఫ్ కరప్షన్ అనే బుక్ ద్వారా దేశం దృష్టికి తీసుకువెళ్ళింది. ఇవాళ మనం నోట్లు రద్దు తర్వాత జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ వాటిల్లో మాయావతి తమ్ముడికి సంబంధించిన అకౌంట్ లో వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన తర్వాత వాటిని మూలాలు వెరిఫై చేస్తే కలకత్తా బేస్డ్, ఢిల్లీ బేస్డ్, అహ్మదాబాద్ బేస్డ్, బాంబే బేస్డ్కి సంబంధించిన అనేక సూట్ కేస్ కంపెనీలకు సంబంధించిన డబ్బులు 1200 కోట్ల రూపాయలు ఈ మాయావతి సోదరుడి కంపెనీల్లోకి వచ్చినాయి. అయితే ఇది 2009కి ముందు నుంచే అదే కంపెనీల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లేకపోతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లోకి ప్రవహించినాయి. అది హింగోరా కావచ్చు, లెల్టాన్ కావచ్చు, క్లిఫ్టన్ కావచ్చు, న్యూ అవుట్లుక్ కావచ్చు, ఇట్లా ఏదైతే మాయావతి సోదరుడి కంపెనీలో పెట్టినాయో అదే కంపెనీలు ఎక్కడ పెట్టి ఆ కంపెనీల అడ్రస్ తెలియట్లేదు, ఆ కంపెనీలు ఎవరివో తెలియట్లేదు, ఎక్కడి నుంచో తెలియట్లేదు అనేది క్లియర్ గా ఉంది. ఇది నిన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కంపెనీలన్నింటినీ పరిశీలిస్తున్నామన్న తర్వాత అనేక జాతీయ ఛానళ్లు కూడా దీని గురించి విపులంగా చర్చించినాయి. ఇది ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసిన కంపెనీ కాదండి, అది ఆయన సొంత కంపెనీ, ఫ్రెండ్స్ రిలేటివ్సే పెడతారు. ఈ ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు, ఈ ఇన్వెస్ట్ చేసిన రిలేటివ్స్ ఎవరు, ఇది పయ్యావుల కేశవ్ గారు కూడా ఏం చెప్పారు, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. నల్లధనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కనుక ఆయనకు వచ్చుంటే ఇది నల్లధనమే అని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇది ఆల్రెడీ కేసుల్లో వాటిని ఇంక్లూడ్ చేశారా లేదా వాటి ప్రకారం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీటికైనా సమాధానం చెప్పకపోతే వాళ్ళు నల్లధనాన్ని పట్టుకునే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఆనంద్ కుమార్ కంపెనీలు కానీ, జగన్ భుజ్బల్ కంపెనీలు కానీ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు లేని కంపెనీలు, లేని చిరునామాలు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్, దీనికి సంబంధించి ఏంటి? మాట్లాడతాను, అన్ని మాట్లాడతాను. దీనికి ముందుగా ఒక వారం 10 రోజుల ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో మళ్ళీ ఏదో జరగబోతోంది అనేటటువంటి ఒక పేపర్లకు సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లకు సంబంధించినటువంటి వార్తలు రావడం, అంటే ఒక కొత్త కేసుని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు, అతను అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేటటువంటి కథనాలు వచ్చినాయి. సరే, ఆ సందర్భంలోనే జాతీయ మీడియాకు సంబంధించిన నేషనల్ టైమ్స్ నౌ సంబంధించినటువంటి కొన్ని ఛానల్ ఇవాళ మాయావతి సంబంధించిన ఆయన సాయిబాబా గారు ఏదో మాట్లాడారు. ఇవి ఒకటి ఏంటంటే, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ఏవైతే ఇవాళ టైమ్స్ నవ్వు లేకపోతే ఇంకా సాయిబాబా గారు చెప్తున్నారో దీనికి సంబంధించినటువంటి ఇవి షెల్ కంపెనీలు కానీ, బ్లాక్ షెల్ అనేటటువంటి కానీ లేకపోతే సూట్ కేస్ కంపెనీలను కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన దాంట్లో ఎక్కడా కూడా కోట్ చేయలేదు. ఛార్జ్ షీట్లలో కూడా ఎక్కడా కూడా దర్యాప్తు చేసిన తర్వాత అనంతరం కూడా ఇవాళ ఇవి సూట్ కేస్ కంపెనీలు అని సిబిఐ పేర్కోలేదు. సిబిఐ పేర్కొనేటువంటి వాటిని కూడా వీరు మళ్ళీ ఏవో కొత్తగా మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి, లెక్కలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే ఐటీకి సంబంధించినటువంటిది చెప్పారు. ఐటీకి సంబంధించి చెప్పిందే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటివే, వీళ్ళేమి తొవి తీసినటువంటి వ్యవహారాలు కాదు. ఇవాళ ఆయన వ్యాపారాలు ఏంటి, ఆయన లెక్కలేంటి అనేటటువంటిది ఆయన ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో పేర్కొన్నటువంటి విషయాలనే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారు. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా ఉండడానికి అవకాశం ఎక్కడ? ఒక కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నప్పుడు రద్దు తర్వాత బయటపడుతున్న ఈ లెక్కల్లో నలుపును తెలుపు చేసుకునే కార్యక్రమాల్లో భాగంగా బయటపడిన కొత్త వ్యవహారం అని చెప్తున్నారు. నలుపు తెలుపు ఇంకా ఏముందండి? మీరు లోటస్ పాండ్ నుంచి మూటలు సిబిఐ మోసుకెళ్ళింది మీరే చూపిస్తారు. ఒక లారీలు కేసులకు వెళ్ళారని మీరే చెప్తారు, మీ మీడియానే చెప్తే లారీల నిండా కాగితాలు, ఫైళ్లు ఇంకా ఏవో అన్ని పట్టుకుపోయారని చెప్తారు. ఇంకా నల్లధనంతకు సంబంధించినటువంటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఒకటి నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక కేసు దర్యాప్తులో ఉన్నటువంటి తర్వాత ఇవాళ సిబిఐకి కూడా దొరకనటువంటి విషయం ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్నారా అనేది ఒకటి ఏంటంటే, ఇది
మళ్ళీ ఒక హిడెన్ ఎజెండా తోటి బయలుదేరుతున్నారు అందరూ కూడా. 6 ఏళ్ల తర్వాత కూడా ఒక ఎన్నికని చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటి విధంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన తర్వాత అనేక రకాల మోసాలు, అబద్ధాలు, హామీలతో పాటు చేసిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసి జైల్లో ఉంచకపోతే మనం ప్రజల్లో ఉండలేమనేటటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయం ఈ రోజు కాంగ్రెస్ సూట్ కేసు కంపెనీలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం గురించి ఒక నిమిషం సాయిబాబు గారు ఒకటి ఇప్పుడున్న 2.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విపరీతంగా జన్మభూమి కమిటీల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కేబినెట్ దాకా అంత అవినీతిమయంగా మారిందని బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 ఉన్నాం కానీ బహిరంగ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు పుష్కరాల దగ్గర నుంచి పట్టిసీమ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కడ ఏ ప్రాజెక్టు చూసినా కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నారనే విమర్శ ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కొన్ని మైండ్ గేమ్లు ఆడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఇప్పుడు కాదు కదా, ఆల్రెడీ నడుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరి మీద అవినీతి కేసులున్నా అదే లీగల్ గా మన చట్టబద్ధంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాల వ్యవస్థలు ఉన్నాయి కదా, చేస్తున్నాయి కదా. ఈడీ చేస్తుంది, ఇప్పుడు చెప్తున్న డిపార్ట్మెంట్ చేస్తున్నాయి, కనుక చేయనివ్వండి. కానీ నేననేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 2.5 ఏళ్లలో ఒక్క విచారణ ఇదిగో ఈ పుష్కరాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి, నేను విచారణ వేస్తున్నాను, లేకపోతే పలానా చోట ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నేను ఒక్క విచారణ లేదండి. మీరైతే దీన్ని కొట్టుపడేస్తున్నారు బేస్లెస్ అంటే ఇది ఇప్పుడు రాజకీయంగా దీన్ని ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వాడుతున్న రాజకీయ ఎత్తుగడగానే ఉన్నది తప్ప నిజంగా చేయాలంటే డిమాండేషన్ తర్వాత అన్నారు కాబట్టి డిమాండేషన్ తర్వాత హెరిటేజ్ ఫ్యూచర్ కి ఎట్లా అమ్మారు, అదే విధంగా వాళ్ళ హెరిటేజ్ షేర్లు అధికారంలోకి రాకముందుకి 250 ఉంటే ఇవాళ 950 రూపాయలు ఎట్లా పెరిగింది ఈ 3 ఏళ్లలో, ఇవన్నీ కూడా చర్చించాలి. డిమాండేషన్ తర్వాత అసలు లీకులు ముందే ఎందుకు చంద్రబాబు గారికి అందిని? డిమాండేషన్ ముందు హ్యాపెండ్ అయింది కదా, హెరిటేజ్ ది 2 days ముందు, 2 days ముందు ఆయన లేఖలు రాయడము. రైట్, 1 second. రణబాబు గారు ఇందాక పద్మ గారు అన్నట్టు ఒక ఏవో లీకులు వస్తున్నాయా, జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కొత్త కేసులు తవ్వు తీయడము, లేకపోతే ఆయన జైలుకు పంపే కుట్రలు జరగడం, ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అందులో భాగమేనా ఈ బ్లాక్ షెల్ వ్యవహారం? ఒకటి మాత్రం వాస్తవం. నేను రఘునాథ్ బాబు గారిని అడిగాను. సాయిబాబు గారు 1 second, ఐ కమ్ టు యూ. ఒకటి మాత్రం వాస్తవం, ఇట్లా తప్పులు చేసి ఉంటే ఎవరైనా వాటిల్లోంచి మాత్రం తప్పించుకోలేరు ఈ ప్రభుత్వంలో. గతంలో మాదిరి ఏదో చేసేసి ఘటాన్ అయిపోవచ్చు అనేది మాత్రం ఈ నరేంద్ర మోడీ గారి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యం కాదు. కాబట్టి దానిలో ఎవరైనా నిజంగా ఉండుంటే, అంటే వాళ్ళ మాయావతి ఇది బయటకు వచ్చింది, ఇంకా చాలా మంది ఉంటారులేండి. దానిలో ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే, అది కేశవ్ గారు చెప్పినట్టు దాని మీద కూడా సీరియస్ గానే ఉంటారు. అయితే ఆ రోజు సిబిఐకి ఈ అందినయా లేదా, లేకపోతే సిబిఐకి అందిన వాటిల్లో ఈ కూడా ఉండుండొచ్చు. అవి కరెక్ట్ గా ఐటీ దగ్గర ఉన్న సమాచారం దానిలో కూడా ఉండుండొచ్చు. కాబట్టి వీటి మీద మాత్రం నిష్పక్షపాతంగా చాలా ఎవరిని స్పేర్ చేయకుండా గ్యారంటీగా విచారణ జరుగుతుంది. రవి గారు, మొత్తం అంటే యూపీకి, మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్లా చూడాలి? అంటే దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే తేలుతుందన్న తెలుగుదేశం పార్టీ కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాగో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద తగినంత ఒత్తిడి తెచ్చి ఆ కేసును వేగవంతంగా విచారించేసి నిజాలు ఒకసారి నిర్ధారిస్తే సరిపోతుంది. ఇప్పుడు జైలుకు వెళ్ళటం అనేదేమో న్యాయస్థానాలు ఇవన్నీ చేయాల్సిన పని తప్ప రాజకీయ విమర్శలతోనే ఎవరు జైలుకు పోవడం జరగదు. ఒకటి నిజం, తెలుగుదేశం పార్టీ మొదట ప్రకటించిన రాజ్ ఆఫ్ కరప్షన్ లోనే వాళ్ళు అనేక కంపెనీల అడ్రస్లు అవి చూస్తే అవన్నీ కలకత్తాలో ఉన్న సూట్ కేసు కంపెనీ, నాకంటే సాయిబాబా గారికి ఈ విషయాలు బాగా తెలుసు. సూట్ కేసు కంపెనీలను వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది, తెలుగుదేశం మంత్రి ఒక ఇప్పుడు రకరకాల దాంట్లో ఉంది. కలకత్తా ఈ సెంటర్ ఆఫ్ అనేక సూట్ కేసు కంపెనీలకు అది కేంద్రంగా ఉంది. మాయావతి అయినా ఇంకొక ఆయనైనా శరద్ పవార్ సంబంధించిన వాళ్ళైనా సిబిఐ ఇక్కడ దశల వారీగా పాక్షికంగా వ్యవహరించడం అనేది ముఖ్యమైన సమస్య. దాని అంతేందుకు ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఇంత చెప్తున్నారు. నిన్న సుప్రీంకోర్టులో వెళ్ళారు, సుప్రీంకోర్టు సహారా డైరీల మీద విచారణ అక్కర్లేదని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నిజాయితీగా మేము ధైర్యంగా ఎదుర్కొంటామనే మాట బీజేపీ ఎందుకు సంస్థాగతంగా చెప్పడం లేదు? కాబట్టి ఎంట్రీలు, ముడుపులు, కార్పొరేట్ల సంబంధాలు, ఈ మార్పులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఒక వాస్తవాన్ని గుర్తించాలి కదా, కేసు నడుస్తుంది, కేసు పూర్తి కాలేదు, అది మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు చేస్తారు. కుట్ర పని అయితే పత్రాలు సృష్టిస్తే ఎదుర్కోగలిగిన శక్తి వైసీపీకి ఉంది కదా. అసలు అది ప్రస్తావించనే కూడదు అని వైసీపీ అంటే అది కుదరదు. రెండోది, మేము విమర్శ చేసినంత మాత్రాన ఆయన జైలుకు పోతాడని తెలుగుదేశం అనుకుంటే జరగదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిందే ఇది కూడా మళ్ళీ
ఇప్పుడు 2018, 19 ఎన్నికల సంవత్సరం కాబట్టి నెమ్మదిగా రాజకీయ దీని వైపు మళ్ళీ వెళ్తుంది. తెలుగుదేశం అదనంగా ఏం బయటికి తీసిందని నేను చాలాసార్లు అడిగారు. సాయిబాబా గారు లాంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు దానికి. జగన్ మీద ఆరోపణలు చేసిన తర్వాత ఈ 2.5 లేదా 3 సంవత్సరాల్లో అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని అదనంగా ఆ కేసులో అడుగు పడింది ఏదైనా ఉందా, ఆధారాలు సంపాదించింది ఏమైనా ఉందా, స్వాధీనం చేసుకుంది కూడా చాలా తక్కువ. బ్రహ్మణి ఇట్లాంటి 1-2 తప్ప వాళ్ళు చేసింది ఎందుకు చేయలేరంటే వీళ్ళందరూ ఒకటే కార్పొరేట్ నమూనాను అనుసరిస్తూ ఉంటారు కాబట్టి ఇంచుమించుగా కుడియడంగా అవే జరుగుతూ ఉంటాయి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తారు, ఇందులో ఇంచుమించుగా కుడియడంగా అవే జరుగుతూ ఉంటాయి. మేబీ అందులో డిగ్రీస్ ఏమనుకుని తేడా ఉండొచ్చు, ఇది ఎక్కువ తక్కువ. సార్ ఇప్పుడు రవి గారికి కూడా నేను ఎంత నిబద్ధతగా ఉంటాను లేకపోతే ఏ విధంగా పనిచేస్తుంటాం అనేది రవి గారికి కూడా తెలుసు. ఇక్కడ ఇందాక వాసిరెడ్డి పద్మ గారు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ చావు తప్పి కొన్ని లట్టపై 5 లక్షల ఓటుతో గెలవలేదండి. ఇక్కడ ప్రజలు చీత్కరించారండి వైఎస్ఆర్ పార్టీని. ముందు అది తెలుసుకోమనండి, మేము ఎట్లా గెలిచామనేది. అంటే మనసులో ఏ భావంతో పక్కన పెడితే 5 లక్షల ఓట్ల తేడానే ఉందని చెప్పుకోవచ్చు కానీ మీరు కానీ చావుదట్టి కొన్నెలట్ట పోయి గెలిచారనేది ఎట్లా? నేను కూడా చెప్తాను, వైఎస్ఆర్ పార్టీని చేత్కరించారు, తోసి అవతలేశారు అనే మాట కూడా అంటాం. ఇది వ్యాఖ్యానాలు కాదు. ఇవాళ సూట్ కేసు కంపెనీలు ఆ కంపెనీలు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయనేది విషయం. అట్లాగే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు అనేది పద్మ గారు అన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు అన్ని తీసుకొని చర్చకు వద్దాము. ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏది ఎక్కడ మెన్షన్ చేశారు, ఎవరెవరు ఏ విధంగా చేశారు ఛార్జ్ షీట్లు అన్నింటినీ మీరు ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్ లో నా మాట ఏంటంటే సిబిఐ రాజకీయాలు చేస్తుందా అంటే వైసీపీ లేకపోతే టీడీపీ, టీఆర్ఎస్, మాయావతి అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళతో ఉన్న రాజకీయ సంబంధాలను బట్టి సిబిఐ నడుస్తుందా వాస్తవానికి లేదు. ఇప్పుడు సహారా సమస్య వస్తే కూడా సిబిఐ ఎందుకు చొరవ తీసుకోలేదు? కాబట్టి సిబిఐని మనం ఎంతవరకు బిఫోర్ కన్క్లూడింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేకపోతే పార్టీ నడుపుకుంటారా ఇవన్నీ తేల్చాల్సింది ఇంకొక పార్టీగా మీరు కాదు కదా. దీనికి సంబంధించి విచారణలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ దోషి అని తేలితే ఏం చర్యలు చేయాలో వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? ఒక పార్టీని అమ్మేసుకోవాలని ఓఎల్ఎక్స్ లో పెట్టుకోవాలని జైలుకి వెళ్ళిపోతారని ఎట్లా చెప్తారు? కన్క్లూడ్ ఇన్ 1 minute ప్లీజ్. ఇక్కడ నల్లధనం గురించి చర్చ జరుగుతున్న టైంలో నల్లధనం అనేది కొన్ని కంపెనీల నుంచి బయటకు వస్తున్న టైంలో ఆ నల్లధనం ఉన్న కంపెనీల్లో నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది ఇవాళ ప్రాధాన్యత వచ్చిందండి. ఆ ప్రాధాన్యత వచ్చిన దాన్ని జాతీయ ఛానళ్ళు కూడా తీసుకొచ్చినాయి. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు. ఇవాళ దాన్ని వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన ఒకరికి జరుగుతున్న మన ప్రజలకు దోపిడీ జరిగిన దాని గురించి మీద చర్చ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కామెంట్ ఎట్లా చేయకుండా ఉంటుంది? ఆ వ్యవహారంలోనే పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించున్నారు. మరి ఇవాళ వాసిరెడ్డి పద్మ గారు అనే కామెంట్ మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? అంటే ఎమ్మెల్యేలు కొనే అలవాటు అవకాశం ఉంది కానీ పార్టీలు కొనే అవకాశం లేదు. ఒక్క నిమిషం ఋషి గారు, ఇక్కడ మనం ఆయన సందర్భోచితంగా ఏ సందర్భంలో అన్నారనేది కూడా చూడాలి. ఇక్కడ అక్కడ ఎదురు విలేకరులు ఏమడిగారు, ఆయన ఏం చెప్పారు అనే దాంట్లో మీరు చూసుకోవాలి. కానీ దాన్ని చర్చ చేద్దామంటే సపరేట్ గా చర్చ చేద్దాం. థ్యాంక్ యూ సాయిబాబు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇందాక పద్మ గారు ఇది ఈ హెరిటేజ్ ది డిమానిటైజేషన్ తర్వాత అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సేల్ అనేది డ్యూ డెలిజెన్స్ ఒక 6 నెలల్లో సంవత్సరంలో జరుగుతుంది. అది ఒక్క రోజులో అయ్యే డీల్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందుకు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు రణేంద్ర బాబు గారు, గౌతమ్ గారు, పద్మ గారు, రవి గారు. ఇది వాళ్ళ లైవ్